ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టుడే వీ హ్యావ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ వంజా రామశెట్టి గారు విత్ us. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ మా లుంబిని. మ్యామ్, క్యాన్సర్ మెడిసిన్ గురించి మాట్లాడితే అలోపతి గురించి కాకుండా ఆయుర్వేదంలో కూడా మెడిసిన్ అంటారు, అండ్ ఆల్సో ఫుడ్తో మనం డైట్తో మాత్రమే కంట్రోల్ చేయొచ్చు, ఎలాంటి సర్జరీస్కి వెళ్లకుండా అని చెప్తూ ఉంటారు కదా. అండ్ కొంతమంది పూజల రూపంలో అంటే హోమాలు, ఈ రకమైన హోమం ఈ ప్లేస్లోనే చేస్తే ఇంత బడ్జెట్ మనం పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా క్యాన్సర్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ ఎంతవరకు నిజం? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత నేను బిలీవ్ చేసేది, బికాస్ ఐ మీన్ టు దిస్ ప్రొఫెషన్, ఆంకాలజీ న్యూట్రిషన్ కానీ క్యాన్సర్ కౌన్సిలింగ్లో ఉన్నాను కాబట్టి విత్ డీప్ రీసెర్చ్, ఓకే, ఎక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి క్యాన్సర్ తగ్గిపోవడం కానీ, లేకపోతే ఓన్లీ ఫుడ్ తోటే మీకు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ పలానా ఆహారం తింటే హై ప్రోటీన్ ఫుడ్ తినేస్తాను, లేకపోతే ఇంకొకటి తినేస్తాను, కంప్లీట్గా ఉపవాసం ఉంటేనే క్యాన్సర్ తగ్గిపోతుంది అన్న దాఖలాలు ఎక్కడా లేవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి వచ్చిన ఐ థింక్ క్లోజ్ టు 9 to 10 ఆఫ్ మై క్లయింట్స్, ఓకే, ఇట్లానే వాళ్ళు ఫేక్ న్యూస్ ఇచ్చేసి ఈ మధ్య చాలా చాలా వచ్చేసినాయి. ఓన్లీ డైట్, నా డైట్ ఒక 6 months వాడితే మీకు క్యాన్సర్ కరిగిపోతుంది, క్యాన్సర్ ట్యూమర్ కరిగిపోతుంది అని చెప్పి హై కాస్ట్ తోటి ప్యాకేజెస్ ఇచ్చేసి, ఫుడ్ ఓన్లీ హై ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేసి వాళ్ళకి, ఇంకా దానికి తోటి సప్లిమెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి సప్లిమెంట్స్ ఇస్తే ఏమైంది, వాళ్ళకి స్టేజ్ కూడా దాటేసింది. ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి 4th stage వెళ్ళిపోయింది, 3rd ఉన్న వాళ్ళకి ఫేటల్ అయిపోయింది. సో ఇలా రకరకాల తగ్గకపోవడం పక్కన పెడితే ఇంకా వాళ్ళకి పాపము లైఫ్ అండ్ డెత్ లాగా అయిపోయింది అనమాట. సో అన్నెసెసరీగా మనకి అంటే ఎక్కడ ప్రూవెన్ రిజల్ట్ లేనప్పుడు అట్లాంటి ప్రాక్టీసెస్ కూడా అవాయిడ్ చేయాలి చాలామంది, ఓకే. సో నేనేం సజెస్ట్ చేస్తాను, ఈవెన్ ఇంకొకటి వచ్చిందనమాట, నాకు ఇంకా తెలిసింది ఏంటంటే వాళ్ళలో వాళ్ళే వీడియోస్ తీసుకొని వాళ్ళే ఒక పేషెంట్గా క్రియేట్ చేసి, ఓకే, స్క్రిప్టెడ్ అనమాట. ఇక్కడ అది ఏమవుతుందంటే మీరు వాళ్ళ బిజినెస్ కోసం చూసుకుంటున్నారు, కానీ నెక్స్ట్ ఏమవుతుంది, ఆశతోటి వెళ్తారు కదా. క్యాన్సర్ అనగానే ఫస్ట్ థింగ్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ, అదే 1 stageలో ఉన్నా కానీ మనకు భయం వేస్తూ ఉంటుంది. క్యూరబుల్ క్యాన్సర్స్ కూడా భయపడిపోయి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ మెంబర్. అయితే ఒక ఆశ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి ఇవన్నీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఏంటి, ఒక ఇట్స్ మన ఎమోషన్ మీద వాళ్ళని క్యాష్ చేసుకోవడం అంతే. రైట్, మన భయాన్ని వాళ్ళు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు, లక్షలు తీసేసుకుని. సో మై సిన్సియర్ సజెషన్, ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ థరో డయాగ్నోసిస్, ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్ కష్టంగా ఉంటుంది, దీన్ని మనం చేయించుకోలేం కాబట్టి ఏదైనా ఈజీ వే, నేను చాలా వీడియోస్లో చెప్పా, నా ఫస్ట్ ఆప్షన్ కూడా ఆయుర్వేదంలో తగ్గిపోతే బాగుండు అని నేను కూడా వెళ్ళాను, ఫెయిల్ అయ్యాను, కాబట్టి అంత స్ట్రాంగ్గా చెప్తున్నా. రైట్ కాబట్టి నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో అది మాత్రమే ఫాలో అవ్వండి. ఇప్పుడు దాకా అయితే ఎక్కడ ప్రూవెన్ లేదు. నా దగ్గర నథింగ్. ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఓకే. అప్పుడు దాకా కాస్త ఏమంటారు సప్రెషన్లో ఉంటుందేమో, కాకపోతే అది మానేయగానే మళ్ళీ వచ్చేస్తుంది. నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా ఏం లేవు, చాలా వస్తున్నాయి. నన్ను అడిగితే నా ఒపీనియన్ మాత్రమే, మేబీ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ బిలీవ్. ఓకే, వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మదర్, ఆమెకి సర్వైకల్ క్యాన్సర్ వస్తే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించకుండా ఎక్కడో ధర్మశాలలో ఏదో మెడిసిన్ ఇస్తున్నారంటే వెళ్ళి తీసుకొచ్చారు. మెడిసిన్ ఇస్తే ఆమెకి ఇస్తే 6 months షీ వాజ్ గుడ్. 6th month తర్వాత ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్ ఆమెకి. ఓకే, అండ్ చనిపోయింది ఆవిడ. స్ప్రెడ్ అయిన 3 monthsకి చనిపోయింది. కాబట్టి నేను కళ్ళ ముందు చూసాను అట్లాంటి కేసెస్ అన్నీ. అండ్ ఇంకొక పేషెంట్ అయితే చాలా ఘోరం, ఆవిడైతే పాపం వాళ్ళు దేర్ ఇంటూ అ స్పిరిచువల్ థింగ్ అనమాట. అయితే వాళ్ళకు ఒక ఫియర్ ఏంటి అంటే ప్రీస్ట్ ఆయన బయట మనం చెప్తే మాకెలా వచ్చిందని అనుకుంటారు అన్న ఒక భయం, మేము ఇంత స్పిరిచువల్ దీంట్లో ఉన్నాం కాబట్టి. సో వాళ్ళు కూడా ఏం చేశారంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఇట్లాంటి మెడిసిన్స్, ఆవిడ కూడా చనిపోయింది. కాబట్టి డోంట్ డూ ఆల్ దిస్ అంటే ఎడ్యుకేటెడ్ కూడా సడన్గా అన్ఎడ్యుకేటెడ్ లాగా చేసేస్తూ ఉంటారు. ఎవరో లాభం కోసము మీరందరూ ఎందుకు, హూ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళి వాళ్ళకి ఎందుకు బెనిఫిట్ చేయాలి? ఇట్స్ ఓకే. న్యూట్రిషన్ ఎట్లా పనిచేస్తుంది, బికాజ్ ఐఎమ్ ఇంటూ ఆంకాలజీ న్యూట్రిషన్, ఎట్లా వర్క్ చేస్తుంది అంటే
ఇట్స్ సపోర్ట్స్ అనమాట. మీరు కీమోథెరపీ వేసుకుంటున్నారు, హెవీ మెడిసిన్స్ వేసుకుంటున్నారు, మీకు కావాల్సిన ఎనర్జీ మీకు రావాలి, మంచి చక్కగా ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి, ఈజీగా డైజెషన్ అవ్వాలి, మీరు తింటున్నప్పుడు మీకు హెల్దీగా అనిపించాలి, ఇవన్నిటినీ సపోర్ట్ చేసేది ఆంకాలజీ న్యూట్రిషన్. బట్ ఈ న్యూట్రిషన్ అలోన్ విల్ నాట్ క్యూర్ యువర్ క్యాన్సర్. బట్ మనకి ఆంకాలజీ అంటే ట్రీట్మెంట్తో పాటు ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ యాడ్ చేసుకోవచ్చా? ఇలా చేసుకోవచ్చు. సో వాట్ ఐ డూ ఇస్ వాళ్ళ తత్వం అర్థం చేసుకుని వాళ్ళ ఆంకాలజీని వాళ్ళకి ఏది డైజెస్ట్ అవుతుంది, ఏది సపోర్ట్ చేస్తుంది వాళ్ళ సిస్టమ్ని, దట్స్ వాట్ ఐ డూ. ఓకే, అంతేగాని నా డైట్ తినండి, మీరు ట్రీట్మెంట్ ఆపేయండి, ఏం కాదు, మ్యాజిక్ అయిపోతుంది, మిరాకిల్ అయిపోతుంది, దట్స్ అ రాంగ్ థింగ్. హూ ఎవర్ ఈస్ డూయింగ్ ఇట్, చాలా మంది ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ప్లీజ్ స్టాప్ డూయింగ్ ఇట్. పాపము క్యాన్సర్ అంటే ఒక హోప్ తోటి ఉంటారు వాళ్ళు, నాకేదో ఒక మ్యాజిక్ అయితే నా లైఫ్లో మళ్ళీ నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, అట్లాంటి హోప్ని అంతా షాటర్ చేసేసి వాళ్ళ ఉన్న వీక్నెస్ని మనం శుభ్రంగా క్యాష్ చేసేసుకొని మన పాకెట్లో డబ్బులు నింపేసుకొని వాళ్ళు చనిపోయినా ఎవరు పట్టించుకుంటారు? నిజంగా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎంత ఏడుస్తారు అసలు. ఐ రియలీ ఫీల్ లైక్ రికార్డింగ్ దేర్ వీడియోస్. కాకపోతే ఏంటంటే దట్స్ నాట్ మై జాబ్. వాళ్ళు వెళ్ళిపోతారు, అంత లాస్ట్ స్టేజ్ వచ్చాక వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు, మీకు ఇమ్యూనిటీ బాగాలేదు, లేకపోతే మీరు సరిగ్గా నేను ఇచ్చిన డైట్ యూజ్ చేయలేదు అని చెప్పి వాళ్ళని పంపించేస్తూ ఉంటారు. రైట్. బట్ అసలు ఎలాంటి ప్రూఫ్ లేకుండా, అంటే క్యూర్ అవుతుందో లేదో అసలు ఐడియా లేకుండా సెలబ్రిటీస్ కూడా ఎట్లా ప్రమోట్ చేస్తారు? సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్య నేను రీసెంట్గా ఒకటి చూసాను, దే ఆర్ ప్రమోటింగ్. వై? ఎందుకు ప్రమోట్ చేస్తారు? వాళ్ళకి రాలేదు కదా. నిజంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది ఇదంతా. ఎవరైతే క్యాన్సర్ లేకుండా అన్ని ప్రమోట్ చేస్తున్నారు, మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి తగ్గిపోతుంది, ఈ ప్లేస్కి వెళ్ళండి తగ్గిపోతుంది అని చెప్తా ఉంటారు కదా. నాకు వాళ్ళని అందరినీ చూస్తుంటే అసలు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్తున్నారు. ప్రాబ్లం వాళ్ళకి రాలేదు కాబట్టి చెప్తారు. నిజంగా ప్రాబ్లం వచ్చిన వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు అన్నమాట. జెన్యూన్గా మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలంటే గో టు పీపుల్ హూ ఆల్రెడీ హ్యావ్ క్యాన్సర్. వాళ్ళైతేనే మనకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. రైట్ మ్యామ్. సో వన్స్ ఒకసారి క్యాన్సర్ వచ్చింది అంటే ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, సో దాని తర్వాత మన ట్రీట్మెంట్తో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ టైంకి మీకు ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నది చూసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, నువ్వు మటన్ తిను, చికెన్ తిను, ఎగ్స్ తిను, బీట్రూట్ జ్యూస్ తాగు, అది ఇది చాలా ఫోర్స్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తినబుద్ధి లేదు. గివ్ దెమ్ 10 ఆప్షన్స్. ఓకే, ఎవరైతే న్యూట్రిషన్ అవన్నీ తీసుకోవాలని ఇష్టపడరో కొంతమంది అప్రోచ్ అవుతారు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ కాస్ట్ కదా. లేదు, నార్మల్గా ఎవరైతే అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే కొన్ని ఆప్షన్స్ ఇవ్వండి. కీమోథెరపీ అయిన తర్వాత మీరు అన్నం తినొచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీగా. కాకపోతే వెల్ కుక్డ్ ఫుడ్, అప్పటికప్పుడు వేడిగా వండిన ఆహారం తీసుకోండి, ఎక్కువగా కూరగాయలు తీసుకోండి. మీరు అవాయిడ్ చేసే సింపుల్ థింగ్స్, బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి తినకుండా ఉంటే చాలు. ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఇవి అవాయిడ్ చేస్తే మిగతావన్నీ మీ డైజెషన్ ఎట్లా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎవ్రీ 2 hours కొంచెం కొంచెం తింటూ, కీమోథెరపీ గ్యాప్ ఉంటుంది. సో ఈ కీమోథెరపీకి మీ నెక్స్ట్ కీమోథెరపీకి మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండేలాగా, మీ హిమోగ్లోబిన్ కౌంట్ డ్రాప్ అవ్వకుండా చూసుకొని హెల్దీగా ఉంటే కనుక ట్రీట్మెంట్కి కూడా మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది, హూ ఎవర్ ఈస్ అ క్యాన్సర్ పేషెంట్. సో ఈజీ టు డైజెస్ట్ ఫుడ్స్, మంచి ఆప్షన్స్ ఇవ్వండి, వెల్ కుక్డ్ ఫుడ్ ఇవ్వండి, పచ్చి కూరగాయలు ఇవ్వకండి వాళ్ళకి. ఇట్లాంటివి మైండ్లో పెట్టుకుంటే దే విల్ హీల్ వెల్. రైట్. బట్ నిజంగానే ఆయుర్వేదం వల్ల తగ్గుతుంది, లేదంటే ఇంకేదో వల్ల తగ్గుతుంది అంటే, ఎందుకంటే ఆల్రెడీ క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో వీటి మీద మనం రిలై అవుతే ఇది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఉన్న స్టేజ్ కన్నా ఇంకా వర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను చూసిన 9-10 కేసెస్ ఆర్ ఆల్ వర్స్ట్ కేసెస్. పాపం తొందరగా వచ్చుంటే, తొందరగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని ఉంటే క్యూర్ అయ్యేదేమో వాళ్ళకి. బట్ మీరు ఎంత స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారో, భక్తి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ అగైన్ కొంతమంది ఉంటారు నిజంగానే ఎమోషన్స్ని ఎన్కాష్ చేసుకోవాలి అని చెప్పేసి, క్యాన్సర్ వచ్చింది అన్న తర్వాత ఇలాంటి హోమం చేయండి, మీరు ఇంత పెట్టి హోమం చేస్తే మీకు తగ్గిపోతుంది తప్పకుండా అంటారు. సో దాన్ని ఎలా నమ్మాలి అసలు? హోమం ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోండి. స్పిరిచువాలిటీ, భగవంతుడు మనల్ని హెల్ప్ చేస్తాడు డెఫినెట్గా. భగవంతుడు పూజ చేసినప్పుడు మనకు అప్పటికప్పుడు గ్రహాలు బాగోలేనప్పుడు కొంచెం అప్పుడు హోమాలు పూజలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే రోగం తగ్గిపోదు, మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఒక మంచి డాక్టర్ వస్తాడో, ఒక మంచి మెడిసిన్ వస్తుందో ఆ టైం కల్లా, లేదా మీరు తీసుకునే ట్రీట్మెంట్ వల్ల మీకు తొందరగా హీలింగ్ అయిపోతుందో, బికాజ్ ఆ ప్లానెట్స్ చక్కగా మేము ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మీరు ఈ పూజ చేశారు కాబట్టి.
అంతే తప్పిస్తే ట్రీట్మెంట్ మానడానికి లేదు అక్కడ. ఓకే. గెట్ యువర్ ట్రీట్మెంట్ అని. ఆ ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో మేబీ యూ విల్ సే ఓకే మీకు ఈ ఐ విల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ టైమ్. ఓకే, మా వారికి సడన్గా ఇది కాళ్ళలో ప్రాబ్లం, నీ పెయిన్ వచ్చేసింది. సో విపరీతంగా అనమాట. ఈ వాజ్ అనేబుల్ టు వాక్ అయిపోతే ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎక్స్రేస్ అవన్నీ చూపించాము, ఫుల్ టెస్ట్లు, ఎంఆర్ఐలు, వాట్ ఎవర్ డే సెడ్ అన్నీ, ఆల్ ద బిగ్ హాస్పిటల్స్ వీ వెంట్ బికాస్ హీ వాజ్ లింపింగ్, నడవలేకపోతున్నారు తను. వీఆర్ వెరీ మచ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. సో బాగా పూజలు అవి చేస్తాము. సో వీ నో ఇట్లాంటివి వచ్చినప్పుడు సమ్ హీలింగ్ మంత్ర జపాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తున్నాం మేము. వీఆర్ డూయింగ్, కంటిన్యూ టు డూ. తను కూడా చేస్తారు, హీఈస్ ఆల్సో ఈక్వల్లీ మోర్ దెన్ మీ. సో అవి చేస్తూ ఉన్నాము జపాలు. ఇట్లానే కే యశోద రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళాం. వెళ్తే అందరు ఎవ్రీ డాక్టర్ సెడ్ మీరు సర్జరీకి వెళ్ళాల్సిందే, 100% సర్జరీ. ఒక 6 months మళ్ళీ బెడ్ రెస్ట్ అవి ఇవి చెప్తే మేము భయపడిపోయాం. 6 months ఇస్ సంథింగ్ వీ కాంట్, అంటే తను ఎస్పెషలీ బికాస్ ఆఫ్ హిస్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్. సరే ఇంకా మాకు ఆప్షన్ లేదు, పూజలు చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళాలి హాస్పిటల్కి సర్జరీకి ముందు చేసుకునే టెస్ట్లు అవన్నీ చేయించేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, వీ హ్యావ్ టు గో. వీ సెడ్ ఓకే ఇంకా అనుకుని ఆ రోజు నైట్ సడన్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ కేమ్ ఫ్రమ్ బాంబే అనమాట, నన్ను చూడడానికి. సమ్వే షీ వాజ్ ఇన్ హైదరాబాద్. రాగానే మా హస్బెండ్ ఇలా రూమ్లోంచి ఇలా లింప్ చేసుకుంటూ వచ్చారు. వచ్చి సెడ్ ఏమైంది, వై ఆర్ యూ లింపింగ్ అని అడిగారు వాళ్ళు. సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ అనమాట, రేపు మార్నింగ్ ఇలాగ వీఆర్ అడ్మిటింగ్ హిమ్ ఇన్ ద హాస్పిటల్ సర్జరీకి, ఎందుకంటే తగ్గట్లేదు. దే సెడ్ సో రేపు కదా, జస్ట్ టేక్ 1 week బ్రేక్ అని ఒక డాక్టర్ రిఫరెన్స్ ఇచ్చారు మాకు. ఈయన దగ్గరికి వెళ్ళండి, ఈయన ఒకవేళ మీకు ఈయన కూడా మీకు సర్జరీ కావాలి అంటే అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళండి అన్నారు. సో వీ థాట్ ఓకే ఫైన్, ఎందుకు లాస్ట్ ఒక ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి. అప్పటికి మేము అన్ని బిగ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ తిరిగేసాం. ఎవ్రీబడి సెడ్ సర్జరీ ఇస్ మస్ట్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తను అన్నీ చూసి సర్జరీ లేదు, ఏం లేదు బాబు, మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ ఈ 2 చేసుకోండి మీరు, విల్ సీ అని చెప్పారు. 4 monthsలో there was nothing, he is all right now, he will run, jump, ఇప్పుడు అన్నీ అనమాట. సో చక్కగా ఫిజియోథెరపీకి వెళ్ళారు ఒక 21 days. వాట్ ఎవర్ దట్ డాక్టర్ మెడికేషన్ ఏదైతే ఇచ్చారో అది వేసుకున్నారు. సో వాట్ ఎవర్ ప్రేయర్స్, మా జపాలు కానీ పూజలు ఏవైతే చేసామో దట్ హెల్ప్డ్ ఇన్ రైట్ డైరెక్షన్. నా ఫ్రెండ్ సడన్గా రావడము. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. నా బిలీఫ్ సిస్టమ్ అట్లా ఉంటుంది అనమాట. బికాస్ వీ డిడ్ ఇట్. నా ప్రేయర్స్ ఎప్పుడు వేస్ట్ అయిపోవు అన్న ఒక బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చేసింది కదా. సో ఎవరినప్పుడు ఐ థ్యాంక్ మై ఫ్రెండ్, ఐ థ్యాంక్ గాడ్ ఆల్సో. ఎందుకంటే సర్జరీ ఈజ్ ఆల్వేస్ మనకు తెలియదు ఒకవేళ అది నిజంగా వర్క్ చేస్తుంది, బికాస్ దర్ ఇస్ అ లాంగ్ వే టు గో. ఈజ్ నాట్ వెరీ ఓల్డ్ ఆల్సో, యంగ్ ఏజ్లోనే అలా వచ్చిందంటే కొంచెం ప్రాబ్లం. కాబట్టి దిస్ ఇస్ హౌ ఇట్, పూజలు ఎవరైతే బిలీవ్ చేస్తారో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇట్ గివ్స్ అస్ అ రైట్ డైరెక్షన్. అంతే ఇంకా నమ్మకం అదంతే. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.